మనం అది చేయొచ్చు ఇది చేయొచ్చు అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎర్రోల్లాగా వీళ్ళకి ఓటులు వేస్తారు అంతా గెలిపించేస్తారు అని చెప్పేసి ఆయనని మంచిగా వాడుకోర్రు. ఇప్పుడు అయిపోయింది ఒక 1 year దాకా, ఒక 6 months 7 months దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో మనకేం పని లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంని తీసేద్దాము, నారా లోకేష్ని పెడదామా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఒకవేళ ఇన్ కేస్ అదే అయితే మాత్రం మా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. మేము ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రాని మొత్తం తగలబెట్టడానికన్నా మేము సిద్ధం. అలాగే ఒకసారి కళ్ళు చూపిస్తా అన్నారు, మొత్తం జీరో ఏమీ లేదు కదా. కళ్ళు కాదు ఏం కాదు, కళ్ళు చూపిస్తాను పవన్ కళ్యాణ్ కళ్ళు చూపిస్తే ఏమి అలాగే మాట్లాడారు. వాళ్ళు కళ్ళు చూపెట్టారు ఏ చూపెట్టారనా. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా తీసేస్తే మళ్ళీ జగన్నే మళ్ళీ రాజకీయ నాయకుడిని చేయాలి, సీఎం చేయాలి అంతే. అంతకు మించి ఏం లేదు అక్కడ. పువ్వులో పులిహోర మాటలు ఎవడైనా మస్తు మాట్లాడతాడు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తే నారా లోకేష్ని పెడితే అది మొత్తం కథనే మొత్తం వేరే ఉంటుంది. ఎందుకంటే నారా లోకేష్ని సీఎం చేసేస్తే అది ఎవరు చేయడనా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత కంపల్సరీ కావాల్సింది మన పవన్ కళ్యాణే. ఎందుకని ఏ అర్హత ఉందంటారు? ఏ అర్హత ఉందంటే ఇప్పుడు వచ్చి చరిత్ర సృష్టిస్తాడు మా పవన్ కళ్యాణ్. ఏ అర్హత ఉందని ఇప్పుడు అంత సినిమా ఎందుకు లేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు సీఎం అవుతాడని చెప్పేసి అనుకున్నావు తెలంగాణలో. రెడ్డి అయినా సరే క్యాస్ట్ ఎందుకన్నా, క్యాస్ట్ ఎందుకు? ప్రజలకు మంచి చేసే గుద్దల్దం ఉండాలి సీఎం కైనా ఎవరికైనా సరే. ఇప్పుడు రెడ్డిలే కావాలి, ఒడ్డరాజులే కావాలి అని ఏమన్నా ఉందా? గుద్దల సత్యం ఏమనుకుందో 10 వచ్చింటే వాడు మంచిగా చేస్తే ఈసారి కాదు ఇంకో 10 ఏళ్ళనే వెళ్తాడు వాడు. ఇక్కడ మా తెలంగాణలో కేసీఆర్ వేయలే, మా తెలంగాణలో కేసీఆర్ చేసినంత ఎవడు చేయలేదు. రేవంత్ రెడ్డి కాదు, నెక్స్ట్ ఇంకోటి ఎవడు వచ్చినా సరే చేయలేడు, అంత చేయలేడు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లోనే ఒకప్పుడు ల్యాండ్ ధర 1-2 లక్షలు ఉంటుండే. ఇప్పుడు మాకు మొత్తం ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత నుంచి మాకు మొత్తం ల్యాండ్ వాల్యూ 1 crores వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చి తగ్గిపోవడం ఏందన్నా? నువ్వు ఒక పాల ప్యాకెట్ ధర 10 రూపాయలు చేస్తావు, దాని డిమాండ్ అట్లుంది. మళ్ళీ వచ్చి నువ్వు 5 రూపాయలు అవుతుంది అన్న, 5 రూపాయలు అవుతుందా? దాని ప్రైస్ అనేది ఇంకెక్కువనే అవుతుంది. ఇక్కడ ల్యాండ్ విషయం కూడా అంతే. రేవంత్ రెడ్డి వచ్చి 5 రూపాయలు తక్కువ చేస్తాడు, కేసీఆర్ మనకు మంచి చేసేవాళ్ళు మనం మంచిగా చూడాలి అంతే. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అర్హత ఉందంటారా? పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే అర్హత అంటే వచ్చేసారి అయితే కంపల్సరీ అయ్యే అర్హత చాలా ఉందన్న. కూటమిలో ఉంది అన్న. కూటమిలో ఎట్లా చేస్తారు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సీఎం? అసలు చెయ్యరు అన్న. ఇన్ కేస్ ఆయన ఇండివిజువల్గా వస్తే కూడా ఆయనకి ఈసారి ఏదో చంద్రబాబు నాయుడుతో కలిసి వచ్చాడు కాబట్టి ఇట్లా మనకి ఇప్పుడు ఆయన చేసిన దాని ప్రతి ఒక్క కాడ మనకి అన్ని సీట్లు వచ్చేసినాయి. నెక్స్ట్ టైం ఆయన ఇండివిజువల్గా చేస్తే చాలా బెటర్. కలిసింది కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయి, విడిగా వస్తే అసలు ఏమి రావంటున్నారు. అలా ఎందుకు అనుకోవచ్చు అన్న? వచ్చింది మరి ఎలా అయినా సరే అన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిసి ఉంటే వస్తే అన్న 100% ఏం లేదు అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చాలా సార్లు పోటీ చేశాడు, పోటీ చేసినా సరే ఏం కాలేదు. ఈసారి ప్రజలు ఏమనుకున్నారు, అరే ఈసారి చేస్తే ఏదో ఒకటి మనకు చేస్తాడని చెప్పేసి 100% వాళ్ళు ఎంత నమ్మకం పెట్టారో. ఇప్పుడు ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి ఇంతవరకు ఎవడు వెళ్ళలే అన్న. వెళ్తే కూడా 1-2 చిన్న ఊర్లోకి వెళ్ళి ఇట్లా చేశారు. కానీ ఇట్లా ప్రతి ఒక్క ఊరికి గ్రామంకి వెళ్ళి ఆఖరికి చిన్న గ్రామం కూడా వెళ్ళి వాళ్ళకి రోడ్లు లేవు, వాళ్ళకు కొంచెం సదుపాయాలు లేవు, అది అని చెప్పేసి బాగా ఆలోచించి మరి అందరికి ప్రతి ఒక్కటి మంచి చేస్తుండు. ఇదే కానీ మన పవన్ కళ్యాణ్ మెయింటైన్ చేసిండు అనుకో, నెక్స్ట్ టైం కంపల్సరీ సీఎం అన్న. గెలవక ముందు హామీలు ఇచ్చారు, 35,000 మంది మహిళలు మిస్ అయ్యారని, వాలంటీర్లు నేను ఇంకా మంచి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి ఇవన్నీ చెప్పారు. గెలిచిన తర్వాత అసలు కనపడట్లేదు కదా. గెలిచిన తర్వాత అయిపోయింది కదా అన్న, గెలిచిండు అయిపోయింది కదా అన్న. రీఓపెనింగ్ చేయాలి కదా, మంది మిస్ అయ్యారు అప్పుడు అంటే చెప్పారు. మరి ఇప్పుడు అంతే ఏముండదు అన్న. ఇంకా అధికారం వచ్చింది కదా చాలు. ఇంకా మన చేతికి పులిహోర ప్యాకెట్ దొరికితే తిన్నామా పడదెంగినామా అంతే. దొరకనప్పుడు ఎట్లా ఓటేషన్ ప్రజలు ఏం కావాలి? పిచ్చోళ్ళే కదన్నా. ఆ ప్రజలు కాదు, ఏ ప్రజలైనా పిచ్చోలేనా? పిచ్చి పుక్కలని చేస్తారు. లాస్ట్కి మళ్ళీ నీకు మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు మళ్ళీ ఒక 2-3 పథకాలు తెస్తారు, మళ్ళీ 5-6 నెలలు ఇస్తారు. మళ్ళీ మనం ప్రజలం ఏం చేస్తాం, పిచ్చోళ్ళలాగా అరే మనకి మన నాయకుడు ఇది చేసిందని చెప్పేసి అంటారు. మళ్ళీ ఆడు గెలిచే వరకు ఆ పథకం తీసి దిగుతాడు, అయిపోయి. మరి ఎట్లా కోరుకుంటున్నారు? ఇంత జరిగిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సీఎం అవుతారని ఎట్లా అంటారు? ఈయన ఇండివిజువల్గా బయటకు వచ్చి ఏదో ఒకటి చేస్తే పెడితే ఇప్పుడు మస్తు వాడుకోరన్నా మనోని. పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో ఉండి ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళ అవినీతికి బలైపోతున్నారు అంటున్నారు, అంతేనా? పవర్ చంద్రబాబు నాయుడు దగ్గరనే ఉంది కన్నా, మన పవన్ కళ్యాణ్ దగ్గర ఏమని చెప్పు. మరి అలా అంటే ఇప్పుడు ఎందుకు పోయారు పవన్ కళ్యాణ్ గారు అందులోకి? ఆయన అవినీతి చేస్తున్నాడని తెలిసినప్పుడు. అవినీతి తెలిసినా సరే మనకు ఏమంటారు, ఒక స్ట్రాంగ్ ఎవరైనా ఒకరు ఉండాలి అని చెప్పేసి ఒకరికొకరు చూసుకోరు అన్న. ఆడ ఏం లేదు. కానీ మన పవన్ కళ్యాణ్ మాత్రం
వస్తే మాత్రం కంపల్సరీ మన మన వాళ్ళకైతే చాలా మంచిగా ఉంటుంది ఆంధ్ర వాళ్ళకి, అది మాత్రం 100%. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీలో ఉండని చేసి ఏం చేయలేకపోతున్నాడు, కానీ ఇన్ కేస్ ఈయననే ఒక ఇండివిజువల్గా నెక్స్ట్ టైం సీఎం అయితే మాత్రం 100% ఆంధ్రాకి మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. మరి రావచ్చు కదా ఇండివిజువల్గా. ఇంకా వాళ్ళకి తెలియాలన్నా, మన ఒక ఫ్యాన్గా మనం చెప్పడం తప్పించి మనకి అంతకుమించి ఏం తెలియదు కన్నా. ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఏ విధంగా ఉంది పాలన? నాకైతే బాగుంది. లోకల్లో ఊర్లో ఉంటారు కదా, వాళ్ళది బాగుండదు అంతే. సో మీరు సిటీలో ఉంటున్నారు? సిటీలో విలేజ్ అది. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి చర్చ జరుగుతుంది. హామీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఇంకా అమల్లోకి తీసుకురావట్లేదని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో దానికి ఏం చెప్తారు? ఆయన వచ్చింది ఇప్పుడే కదా, తీసుకొస్తాడు. ఫస్ట్ ఆయన జాబ్స్ గురించి, ఏపీ డెవలప్ గురించి చూస్తున్నాడు. ఆయన మొన్న దావేస్కి వెళ్ళాడు, జాబ్స్ తీసుకొచ్చాడు. రోడ్లు ఉన్నాయి, రోడ్లు వేయించాడు. పోయినసారి వాళ్ళు ఏమి వేయలేదు. చెప్పండి. ఇప్పుడు పథకాలు ఎందుకు తీసుకురావట్లేదు అంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేవని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అడిగితే కేంద్రం కూడా నిధులు రిలీజ్ చేస్తుంది వెంటనే. సో పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ అయితే నిధులు వచ్చే అవకాశం ఉందండి. కేంద్రం వదులుతుందన్న రిలీజ్, ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాబట్టి పైన బీజేపీ ఉంది, బీజేపీ ఉన్నది. బీజేపీ చాలా వరకు నిధులు ఇస్తున్నది. చెప్పండి. ఇంకొక విషయానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా, పవన్ కళ్యాణ్ గారి పాలన బాగుందా? నేను ఒకటి చెప్తా, జగన్ అన్న వచ్చినాక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ బాగుంది, అన్ని విలేజ్లోకి వస్తున్నాయి. కాకపోతే ఆయన రోడ్లు ఇవన్నీ డెవలప్మెంట్ గురించి ఏం పట్టించుకోలేదు. వీళ్ళు వచ్చినాక రోడ్లు అన్నీ బాగా చేస్తున్నారు. జగన్ ఉన్నప్పుడు అయితే జగన్ అన్న ఉన్నప్పుడు అన్ని సచివాలయంలోకి మన ఆధార్ కార్డు ఏంది, రేషన్ కార్డు ఏంది, ప్రతిదీ మనం సచివాలయంకి వెళ్ళి తీసుకుంటాము. అయితే ఆయన ప్యాలెస్ నుంచి సచివాలయం దగ్గరికి అసెంబ్లీలో ఏమీ మాట్లాడలేదు డెవలప్మెంట్ గురించి. ఆయన ఏదైనా వ్యక్తిగత దూషణలు అవన్నీ చేశాడు. ఓకే అన్న, ఇప్పుడు మనము మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారిని చూస్తున్నాము, రోజుకు 2 కోట్లు తీసుకుంటారు సినిమాల్లో ఆయన. అలాంటిది ఏపీలో చిన్న చిన్న విలేజ్లకు వెళ్ళి అభివృద్ధి చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది అన్న. ఇప్పుడు విశాఖపట్నం అరకులో చాలా రోడ్లు వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచినాక చాలా రోడ్లు వేశారు. అదే రోడ్లో చాలా మంది బాలింతలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ వాళ్ళందరూ అంబులెన్స్ రాకపోకలు లేక చాలా మంది చనిపోయారు బిడ్డ తల్లులతోటి. ఇప్పుడు వచ్చాక చాలా రోడ్లు పడుతున్నాయి, చాలా అరకులోయలో అటవీ ప్రాంతంలో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది పాలిటిక్స్ లోని, కొంతమంది తగ్గించడానికి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? చాలా మంది పేటింగ్ వాళ్ళు ఉంటారు సోషల్ మీడియాలో, డబ్బులు తీసుకొని రాంగ్గా కామెంట్స్ పెడతారు, అన్ని పెడతారు. ఆయన వ్యక్తిగత దూషణలు చేస్తారు, అన్ని చేస్తారు. జగన్ గారి మీద అభిమానంతో కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జగన్ తిడతారు, జగన్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ తిడతారు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఒకటే, వాళ్ళు లీడర్స్, కార్యకర్తలు కొట్టుకొని చావాలి. నిజాయితీ పరుడు అంటే పాలన ఇప్పుడే కదా వచ్చేది, వాళ్ళది తర్వాత తెలుస్తుంటది. పవన్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. పవన్ గారు చాలా ఇచ్చారు. బెస్ట్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు.